ఒక పక్కన ఇజ్రాయెల్‌కి సంబంధించి అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన ఆయుధాలు ఇవి ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది. అంటే వాటిటి నాణ్యత ఎంత అన్నది డౌట్. బట్ ఇజ్రాయెల్ వెపన్స్ మాత్రం స్ట్రాంగ్‌గా పనిచేస్తున్నాయి. ఎయిర్ డోమ్ స్ట్రాంగ్‌గా పనిచేస్తూ చివరికి అమెరికా ఇజ్రాయెల్ చేతన గోల్డెన్ డోమ్ పెట్టించుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది. ఇది నెంబర్ 1 యూరప్ దేశాల యొక్క ఫెయిల్యూర్. రెండోది రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కి 60 దేశాలు కలిపి ఆయుధాలు ఇచ్చినాయి. ఇవన్నీ అమెరికా, యూరప్ దేశాల్లో తయారైన ఆయుధాలే. కానీ రష్యాని ఏమీ చేయలేకపోయినాయి. అదే సందర్భంలో రష్యా కొట్టిన దెబ్బకి ఉక్రెయిన్ బూడిదైపోతుంది, ముక్కలైపోతుంది. కాపాడలేకపోతేనే వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. దాంతో రష్యాది పవర్ఫుల్, వీళ్ళది వీక్ అన్నటువంటిది తేలింది. ఇది ఒక పెద్ద మైనస్. దీంతో వీళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది. దీనికి తోడు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ గొడవలో వచ్చేటప్పటికి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికావి, అట్లాగే చైనావి. అక్కడ భారతదేశం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ బెత్తరపోతే ఇవన్నీ ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది చైనా, అమెరికాలకి రెండింటికి సంబంధించినటువంటి మార్కెట్ డౌన్ అవడానికి కారణమైంది. అదే సమయంలో రష్యా, భారత్ మార్కెట్లు సక్సెస్ అవుతున్నాయి.